ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా దేవునిపై నమ్మకం ఉంచడం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఆధారంగా పిల్లలకు ఒక చిన్న పాఠాన్ని చెప్పాలని దేవుని పేర నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవునిపై నమ్మకం ఉంచడం సామెతల గ్రంథం 3 ఆధారంగా పిల్లలకు ఒక పాఠాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అందుకే చిన్న ప్రార్థన చేద్దామా? దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో అయ్యా 6 మాసాలు గ్రతించి 7వ మాసములో ప్రవేశించడానికి కృప చూపావు తండ్రి. ఈ 6 మాసాలు మీ రెక్కల నీడలను దాచి మీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమందు నైనా సామెతల గ్రంథము 3వ అధ్యాయము పిల్లలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో 3వ అధ్యాయంలో నుండి ఈరోజు పిల్లలకు ఒక పాఠాన్ని మేము నేర్చుకునబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని తల్లిదండ్రులారా, నిన్నటి వరకు మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు నుండి రాబోయేటువంటి 3 రోజులు కూడా పిల్లలకు ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఏ రకంగా ఉపయోగపడుతుంది, అలాగనే టీనేజ్ వారికి, యూత్ వారికి, అలాగే యవ్వన స్త్రీలకు ఈ సామెతల గ్రంథం 3 ఆధారంగా కొన్ని పాఠాలు నేను వివరించబోతా ఉన్నాను. ఈరోజు చిన్న పిల్లలకు 3వ అధ్యాయం ఆధారంగా ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇదేం పిల్లలారా, ఇక పాఠంలోకి వెళ్దామా? పిల్లలు, ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం 3వ అధ్యాయం నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. అదేంటంటే, మన సొంత తెలివితేటల కంటే దేవుని మీద నమ్మకం ఉంచడం ఎంత మేలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఏంటండి? మన సొంత తెలివితేటల కంటే దేవుని మీద నమ్మకం ఉంచడం ఎంత మేలో తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లారా, ఈ విషయాన్ని మనం నేర్చుకోవటానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. తండ్రి చేయి పట్టుకున్న చింటూ అనేటువంటి టైటిల్ని ఈ కథకి నేను పెట్టాను. ఇదేం పిల్లారా, చింటూ అంటే ఒక చిన్న బాబు. చింటూ అనేటువంటి ఒక చిన్న బాబు ఒక ఊర్లో ఉండేవాడు. ఒకరోజు చింటూ తన తండ్రితో కలిసి ఒక పెద్ద పార్కుకు వెళ్తాడు. ఆ పార్కు చాలా పెద్దది. అంతేకాదు, ఆ పార్కులోనికి వెళ్ళటానికి చాలా దారులు కూడా ఉన్నాయి. చింటూ తన తండ్రితో అంటాడు, నాన్న, నాకు దారి తెలుసు, నేను ముందు వెళ్తాను అని చెప్పి తండ్రి కంటే చింటూ ఆ పార్కులోనికి పరిగెడతాడు. కానీ కొద్దిసేపటికే చింటూ దారి తప్పిపోతాడు. అతనికి ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడు చింటూ తండ్రి తన దగ్గరికి వచ్చి, చింటూ, నీకు దారి తెలుసు అని అనుకున్నావు, కానీ అది కష్టమైంది కదా, నా చేయి పట్టుకో, నేను నిన్ను సురక్షితంగా తీసుకువెళ్తాను అని చింటూతో చెప్తాడు. చింటూ తన తండ్రి చేయి పట్టుకోగానే ఏ భయం లేకుండా పార్కు అంతా తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. పిల్లలు, ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి జీవిత పాఠం ఏంటి? మన జీవితంలో కూడా మనకు అంతా తెలుసు అని అనుకోకుండా దేవుని చేయి పట్టుకుంటే, అనగా యేసయ్యపై నమ్మకం ఉంచితే ఆయనే మనలను సరైన దారిలో నడిపిస్తారు. కాబట్టి నా ప్రియ దేవుని తల్లిదండ్రులారా, మీ పిల్లలకు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నుండి ఈ విషయాన్ని మనం తెలియచేయాలి. ఏది? మన సొంత తెలివితేటల కంటే దేవుని మీద నమ్మకం ఉంచటం ఎంత మేలో ఈ 3వ అధ్యాయమును వారికి కంఠస్థం చేయించినప్పుడు వారు తెలుసుకుంటారు. ఇదేం పిల్లారా, ఇక ఈ వాక్యాన్ని పిల్లలకు కంఠస్థం చేయించండి. ఏమిటి? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని పిల్లలకు
కంఠస్థం చేయించాలి. అక్కడ ఏముంది? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రియదేని పిల్లలారా, పిల్లలకు ఈ యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయించాలి. ఇది మరి పిల్లలకు వారి జీవితానికి అన్వయించుకోవాలని చెప్పాలి. లైఫ్ అప్లికేషన్ అని అంటే జీవిత అన్వయం. ఈ 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ కంఠస్థ వాక్యాన్ని మన పిల్లలకు మనం అన్వయించుకోమని చెప్పాలి. ఏమిటి? మొదటిది మనం చూస్తే ప్రార్థన చేయడం పిల్లలకు మనం నేర్పాలి. మరి ప్రార్థన చేయడం వలన కలిగేటువంటి ఉపయోగం ఏంటి? పిల్లలకు ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు ఉదాహరణకు పరీక్షలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం, మరి ఇట్లాంటివి పిల్లలకు ఎదురవుతాయి. చిన్న వయసులో వారికి ఆ విషయం బోధపడదు. అప్పుడు వారికి ప్రార్థన చేయటం మనం నేర్పించినప్పుడు పరీక్షలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవటం అనేటువంటి విషయంలో వారు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడరు. ఇదేం పిల్లరా, అప్పుడు ప్రార్థన చేయడం వారికి మనం నేర్పించినప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది. వారి జీవితంలో పిల్లలకు మనము నేర్పించవలసింది ఏంటో తెలుసా? దేవుని సహాయం అడగాలని వారికి నేర్పించాలి. ప్రార్థన చేయడం నేర్పించడం అంటే అదే, దేవుని సహాయం అడగాలి. ఎప్పుడు? మరి పరీక్షలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేటువంటి ఆ సందర్భాలలో పిల్లలకు వెంటనే నేను దేవుణ్ణి సహాయం అడగాలి అనేటువంటి ఆలోచన వారికి పుట్టాలి. రెండవది, దేవుని మాట వినడం. బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు వినడం వల్ల మరి పిల్లలకు నిజమైన జ్ఞానం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి బైబిల్లో ఉన్న దేవుడే జ్ఞానమునకు మూలకర్త. కాబట్టి దేవుని మాట వినాలని పిల్లలకు మనం నేర్పించాలి. మూడవది, ఏ విధమైనటువంటి భయం వద్దు అని చెప్పాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆయనే మన మార్గాలను సరళం చేస్తాడు అని మరి సామెత 3:6 వ్రాయబడినటువంటి మాటను పిల్లలకు జ్ఞాపకం చేయాలి. ఏమిటి 3:6లో ఉన్నటువంటి మాట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు అనేటువంటి మాటను పిల్లలకు మనము నేర్పించాలి. నా ప్రియదేవిని మరి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి దేవునిపై నమ్మకం ఉంచటం వలన కలిగే ప్రయోజనాలు పిల్లలకు మనం నేర్పించినప్పుడు, మరి చింటూ ఏ రీతిగా అయితే నాకు దారి తెలుసని మరి తండ్రి చేయి విడిచి పరుపులోనికి వెళ్ళి దారి తప్పిపోతాడో, మరి ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని తండ్రి చేతిని పట్టుకోగానే ఏ భయం లేకుండా పార్కంతా తిరిగాడో, మరి ఈ విషయాన్ని మరి నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన పిల్లల్లో కలిగించకుండా ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడితే దేవుడే తగిన మరి మార్గంలో సరైన దారిలో నడిపిస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచితే మరి మనకు కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి పరీక్షలే కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవడంలో కావచ్చు, సరైనటువంటి దేవుని మరి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన మనకు దయచేస్తాడు అని. అలాగనే ప్రార్థన చేయటం వారికి నేర్పించాలి. దేవుని మాట వినడం నేర్పించాలి. అంతేకాదు ఏ విషయంలో కూడా భయపడవద్దని దేవుని మాటను వారికి తెలియచేయాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి మీ పిల్లలకు ఏమి ఉపదేశం చేస్తూ ఉన్నారు? మీ పిల్లలకు ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఈరోజు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నుండి మరి పిల్లలకు దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ప్రతి విషయంలో మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని మన పిల్లలకు మనం చెప్పగలగాలి. అంతేకాదు మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అని, అప్పుడే ఆయన మన త్రోవలను సరళం చేస్తాడని పిల్లలకు మనం తెలియచెప్పాలి. కాబట్టి ఎంతమంది తమ పిల్లలకు ఈరోజు కంఠస్థ వాక్యంగా సామెతల గ్రంథం 3:5ను మరి పరిచయం చేస్తారు? పిల్లలు కంఠస్థం చేయటానికి ఎంతమంది ప్రయత్నిస్తారు?
మీ యొక్క మరి మీ యొక్క తీర్మానాన్ని మరి ఈ మాటలు వింటున్నవారు తల్లిదండ్రులైతే, ఈ మాటలు వింటున్నవారు మరి పిల్లలు కలిగిన వారైతే మీ పిల్లలకు, నా పిల్లలకు ఈ వాక్యాన్ని పరిచయం చేస్తాను, ఈ వాక్యాన్ని కంఠస్థం చేయమని చెప్తాను అన్నవారు మరి కింద మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దేవుడు మనలను, మన పిల్లలను మరి దేవునిపై నమ్మకం ఉంచేవారిగా, దేవునిపై ఆధారపడేవారిగా, ప్రతి విషయంలో ప్రార్థించేవారిగా, దేవుని మాట వినేవారిగా, ఏ విషయంలో భయపడిన వారిగా మన పిల్లలను దేవుడు మరి ఆశీర్వదించునుగాక. రేపటి దినాన్న టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల కోసము మరి సామెతల గ్రంథం నుండి ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ. ఈరోజు బాలుడిగా ఉన్నప్పుడే నీ యొక్క జ్ఞానాన్ని అందించమని నీ గ్రంథం చెప్తా ఉంది నాయన. అయ్యా ఇదిగో తండ్రి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీ మీద ప్రార్థించటం ఎలానో, మీ మీద ఎలా ఆధారపడాలో, ఆయన ఏ విధమైన భయం లేకుండా జీవించాలో నీ వాక్యములో నుండి నాయన పిల్లలతో అయా ఒక పాఠాన్ని నేర్పించారు. 3వ అధ్యాయము సామెతల గ్రంథములో అయ్యా ఇదిగో నీ భక్తుని ద్వారా మీరు వ్రాయించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మాటలు, అయా ఆ దీవెనకరమైన మాటలు నాయన ఈరోజు పిల్లల జీవితాలలో ఎంతో ఉపయోగకరముగా ఉన్నాయి. ఇట్లాంటి వాటిని పరిచయం చేయకుండా అయ్యా ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లోకంలో ఉన్నటువంటి సమస్తమైన వాటిని పరిచయం చేస్తున్నారు కానీ నాయన ఇదిగో తండ్రి, నీ దివ్యమైన మాటలను అయ్యా వారి జీవితాలలో ఉపయోగపడే మాటలను పరిచయం చేయకుండా చాలామంది తల్లిదండ్రులు అజ్ఞానంగా బ్రతుకుతూ ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి, చిన్నపిల్లలకు నాయన ఒక పాఠాన్ని ఈరోజు నాయన నీ లేఖనాలలో నుండి నాయన మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ఎంతమంది అయితే తల్లిదండ్రులు అయా ఈ సత్యాన్ని గ్రహించకుండా అయా ఇదిగో తండ్రి తమ పిల్లలను అజ్ఞానంతో పెంచుతూ ఉన్నారు, వారందరికీ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ రోజైనా సరే, ఈ రోజు నుండైనా సరే వారి పిల్లలకు నీ యొక్క జ్ఞానాన్ని నైనా ఇదిగో నీ ఉపదేశాన్ని వారికి బోధించేవారిగా, మీ ఉపదేశానుసారం వారు ప్రార్థించేవారిగా, అయినా మీపై నమ్మకం ఉంచేవారిగా, ఏ విషయంలో భయపడిన వారిగా మారటానికి యేసయ్యే కారణమని, దేవునిపై ఆధారపడేటువంటి పిల్లలుగా మార్చడానికి ఒక దారిని తెరవమని ఈ రోజున అనేక మంది నైనా చిన్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయినా ఇదిగో తండ్రి, వారు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా వెళ్ళు వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఏ బిడ్డ నాయన దారి తొలగిపోకుండా చిన్న వయసులోనే ఎంతోమంది నాయన లోకంతో కలిసిపోయి నైనా మాటలాడని మాటలు మాట్లాడుతూ ఉచ్చరించని పదాలు ఉచ్చరిస్తూ ఎంతోమంది అజ్ఞానంతో పాడైపోతూ ఉన్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారు చదువులలో సహాయం చేయండి. ప్రతినిత్యము మీపై ఆధారపడేటువంటి అయ్యా చిన్న వయసులోనే మీ మీద బీజం పడినప్పుడు, మీరు దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు వారి జీవితంలో అపవాది దాడి చేయకుండా కాపాడబడతాడని అయ్యా ఇదిగో తల్లిదండ్రులు గుర్తించి మీ జ్ఞానాన్ని వారికి బోధించే వారిగా తయారు చేయమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అని దృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.